ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బ్రేకింగ్ చూస్తున్నాం. ముంబైని అగ్ని ప్రమాదాలు వణికిస్తున్నాయి. దీపావళి వెలుగుల వేళ ముంబై, నవీ ముంబైలో జరిగిన 2 వేర్వేరు అగ్ని ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా నవీ ముంబైలోని ఓ హైరైజ్ అపార్ట్మెంట్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 6 ఏళ్ల చిన్నారితో సహా 4 మృతి చెందటం అందరినీ కలిచివేసింది. ఈ ఘటనతో అపార్ట్మెంట్ వాసులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వాషీ సెక్టార్ 14లోని రహేజా రెసిడెన్సీ అపార్ట్మెంట్లో రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దారుణమైనటువంటి ఘటనలో కళ్ల ముందే 6 ఏళ్ల చిన్నారి సహా మొత్తం 4 ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది వరకు తీవ్రంగా గాయపడ్డట్టుగా సమాచారం వస్తోంది. మీరు స్క్రీన్లో దృశ్యాలు కూడా చూడొచ్చు. అగ్ని ప్రమాదం జరిగినటువంటి ఆ అపార్ట్మెంట్కి సంబంధించిన దృశ్యం కూడా కనిపిస్తోంది. ఈ అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా స్థానికులు భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితుంది. ఏ విధంగా అపార్ట్మెంట్లో మంటలు ఎగిసిపడుతున్నాయో మనం చూడొచ్చు. పైన ఉన్నటువంటి అపార్ట్మెంట్లో మొత్తం అగ్నికి ఆ ఫ్లోర్ మొత్తం కూడా ఆహుతైపోతున్నటువంటి పరిస్థితుంది. రహేజా రెసిడెన్సీలోని 10వ అంతస్తులో తొలుత మంటలు చెలరేగాయి. ఆ మంటలు వేగంగా పైనున్న 11, 12 అంతస్తులు కూడా వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైనటువంటి పొగలు అలుముకున్నాయి. అపార్ట్మెంట్ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొంతమంది కిందకి పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. కొందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మొత్తం అందరూ కూడా కుటుంబాలు కొన్ని బయటకు పరుగులు పెట్టిన పరిస్థితుంది. తర్వాత వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి మంటలు అదుపులోకి తీసుకురావడానికి చాలా శ్రమించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మంటలు అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ అప్పటికే 4 ప్రాణాలు కోల్పోయారు. పండగ పూట దీపావళి రోజున ఇలాంటి ఘటన జరగడంతో ఆ కుటుంబాలన్నీ కూడా శోకంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఆ మృతుల్ని గుర్తించారు అధికారులు. ఒకే కుటుంబంలో తండ్రి, కొడుకుతో పాటు మరో 2 కూడా ఉన్నారు. వీరంతా అగ్ని ప్రమాదం కారణంగా చనిపోయినట్టు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని అధికారులు ప్రాథమికంగా భావించారు. ఘటనలో గాయపడ్డ వాళ్ళని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు, చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ముంబైలోని కఫే పరేడ్ ప్రాంతంలో కూడా మరొక అగ్ని ప్రమాదం జరిగింది. 15 ఏళ్ల బాలుడు ఈ ప్రమాదంలో చనిపోయాడు. మరో 3 గాయపడ్డారు. ఈ ప్రమాదానికి ఎలక్ట్రిక్ వైరింగ్, ముఖ్యంగా ఈవీ బ్యాటరీల వల్ల మంటలు చెలరేగి ఉండొచ్చు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఈ 2 ఘటనలు ముంబై, ఇటు నవీ ముంబైలో ఎలక్ట్రిక్ సమస్యల కారణంగా జరిగినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇంకా అసలు వాస్తవాలు ఇంకేమైనా ఉన్నాయా, వేరే కారణాల వల్ల ఈ అగ్ని ప్రమాదాలు ఏమైనా జరిగాయా అని చెప్పి పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. కానీ ఎంత బాధాకరమైనటువంటి విషయం ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. పండగ పూట పిల్లలతో పెద్దలు అందరూ కూడా ఈ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాల్సినటువంటి సమయం. దీపావళి రోజున ఒక కుటుంబంలో పూర్తిగా విషాదం అలుముకున్న పరిస్థితుంది. తండ్రి, కుమారుడు కూడా, చిన్నపిల్లవాడు కూడా ఉన్నాడు అంటే కనుక ఎంత బాధ కలిగించే విషయం. అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితుంది. అక్కడ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి కింద ఫ్లోర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయంతో పరుగులు పెట్టిన పరిస్థితుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంత పెద్ద ప్రమాదం, అగ్ని ప్రమాదం జరిగి మొత్తం 4 చనిపోయి ఇంకా కొంతమంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పండగ పూట పెను విషాదాన్ని మిగిల్చినటువంటి పరిస్థితుంది. సో అధికారులు ఇంకా లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. హై రైజ్ అపార్ట్మెంట్స్ దగ్గర కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవటం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా అని చెప్పి అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. కొన్ని అపార్ట్మెంట్స్లో వాళ్ళు పెద్ద స్థాయిలో బిల్డింగ్స్ కడతారు, కానీ భద్రతా ప్రమాణాలు సరిగా పాటించట్లేదు. రక్షణపరమైనటువంటి చర్యలు తీసుకునే విషయంలో నిర్లక్ష్యం చేయటం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులందరూ కూడా ఎక్కడైతే భద్రతా లోపం ఉందో వాటిని గుర్తించి వెంటనే నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకునే ఆలోచనలో కూడా అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఎంత ఘోర ప్రమాదం చూడండి. చిన్నపిల్లలతో సహా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అంటే ఆ కుటుంబం మొత్తం కూడా కొన్ని సంవత్సరాల పాటు రోధించే పరిస్థితి ఉంటుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉందంట. కాబట్టి ఇలాంటి అగ్ని ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా ఉండటానికి ఎలాంటి చర్యలు అయితే తీసుకోవాలో వాటిని కఠిన నిబంధనలు అమలు చేసి మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాల్సిన అవసరం ఉందని అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. रात में 12:30 बजे के अचानक 10वें फ्लोर पे आग लगी। उसकी दहात 11 फ्लोर और 12 फ्लोर तक गई। उसमें से जो 14 पर्सन थे उनको उसमें जख्मी हो गए और उसमें 4 डेड हो गए। अभी तक
जो है वो MGM हॉस्पिटल और फोर्टिस हॉस्पिटल में उपचार ले रहे हैं। अभी आग पूरी बुझ गई है। 10 लोग अभी जख्मी हैं हॉस्पिटल में, उनको किसी को डिस्चार्ज किया और 2-4 लोग जो है वो हॉस्पिटल में।